రైట్. సో ప్రాబ్లం నెంబర్ 8 వరకు కంప్లీట్ అయినమ్మా ప్రీవియస్ క్లాస్ లో. ప్రాబ్లం నెంబర్ 9 మా యశ్వంత్ సార్ చదువమ్మా. ప్రాబ్లం నెంబర్ 9 చదువు. X Limited Wildlife Health Company is considering a major expansion of its production facilities, and the following alternatives are available. Alternatives A, B, C. Share capital 50 lakhs, 20 lakhs, 10 lakhs. 14% debentures. A nil, 20 lakhs, 15 lakhs. Loan from financial institution at 18% interest. B, 10 lakhs. C, 25 lakhs. Expected rate of return before tax is 25%. The rate of dividend of the company is not less than 20%. The company at present has loaded. Corporate taxation is 50%. Which of the alternatives would you choose? సో విచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ వుడ్ బి యూ చూస్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఏ ఆల్టర్నేటివ్ చూస్ చేస్తామమ్మా? జనరల్ గా ఏ ఆల్టర్నేటివ్ చూస్ చేయాలి మనం? ఎర్నింగ్ ఎక్కువ ఉంటే అందులో అది చూస్తాం. అంటే ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలా లేకపోతే ఈపీఎస్ ఎక్కువ ఉండాలా? ఈపీఎస్. ఈపీఎస్ ఎందుకు, ఎర్నింగ్స్ ఎందుకు కాదు? ఈపీఎస్ అంటే అది ట్యాక్స్ చేసిన తర్వాత డివిడెండ్స్ పే చేసిన తర్వాత వచ్చేది సార్. ఈక్విటీ షేర్ హోల్డర్ కి మిగిలేదు. అదేనమ్మా, ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉండాలా లేకపోతే ఈపీఎస్ ఎక్కువ ఉండాలా అని అడుగుతున్నాను. ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉన్న కంపెనీలో చూస్ చేస్తామా మనం, లేకపోతే ఈపీఎస్ లో ఈపీఎస్ ఎక్కువ ఉన్న కంపెనీ చూస్ చేస్తామా అంటున్నాను. సో ఒకసారి ప్రాబ్లం చేద్దాం, చేసిన తర్వాత మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? క్యాలిక్యులేట్ ఈపీఎస్. ఈపీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏది ఎక్కువ ఉన్నది తీసుకోవాలనేది డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ ప్రాబ్లం నెంబర్ 9. సో ప్రాబ్లం నెంబర్ 9 లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? క్యాపిటల్స్ ఇచ్చాడమ్మా, ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు, వేరియస్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్స్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బిఫోర్ ట్యాక్స్ ఈస్ 25% అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో దాని మీద ఎంత వస్తుందంట? 25% వస్తుందంట. అది ఈక్విటీ క్యాపిటల్ నుంచి ఇన్వెస్ట్ చేస్తానా, లాంగ్ టర్మ్ డెట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తానా, లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్. సో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయన్నా అనేది పర్లేదు, మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా సరే మనకి ఏమవుతుందంటమ్మా, ఆ డబ్బుల మీద మనం 25% ఎర్న్ చేస్తామంట. అంతేనా? ఓకే. సో ఆల్టర్నేటివ్ ఏ, ఆల్టర్నేటివ్ బి, ఆల్టర్నేటివ్ సి అని 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మూడిట్లోని క్యాపిటల్ ఎంత? 50 lakhs, 50 lakhs, 50 lakhs. ఇక్కడ మనకి ఎలాగైనా సరే అంటే క్యాపిటల్ ఎలాగైనా తీసుకురావచ్చు. ఈక్విటీ క్యాపిటల్ తీసుకురావచ్చు, డిబెంచర్స్ తీసుకురావచ్చు, లేదా లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా తీసుకురావచ్చు. ఎలా తీసుకొచ్చినా సరే మనకి టోటల్ ఎంత? 50 lakhs. అంతే కదమ్మా. 25 + 15 40 + 10 50. ఇక్కడ 20 + 20 + 10 అన్న ఇక్కడ కూడా 50. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50 lakhs. సో 50 lakhs మీద మన ఎర్నింగ్స్ ఎంత? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏం చెప్పినట్టమ్మా మనకి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏం చెప్పినట్టు మనకి? ఈబిఐటి చెప్పినట్ట. అంతే కదమ్మా. ఇప్పుడు టోటల్ 50 lakhs ఇన్వెస్ట్ చేసాం. 50 lakhs మీద మనం 25% ఎర్న్ చేస్తున్నాం. అందులో అది ఈక్విటీ హోల్డర్స్ క్యాపిటల్ ఉంది, డెట్ హోల్డర్స్ వినిపిస్తుందా? సో అందులో ఈ అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ చార్జ్ ఆఫ్ క్యాపిటల్స్ అన్ని కూడా మనం వాటి కాస్ట్లు ఏవైతే ఉన్నాయి కాస్ట్లు మైనస్ చేయక ముందు అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇక్కడ రిటర్న్ అంటే 25%. సో 50 lakhs ఇంటూ 25% అంటే మనకి ఇచ్చింది ఎంత? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఈబిఐటి అమ్మ. ఓకే, ఏంటది? ఈబిఐటి ఎంత? 50 lakhs ఇంటూ 25% అంటే ఎంత? 12,50,000. 12,50,000. ఓకే, 12,50,000. ఇక్కడ కూడా 12,50,000. సో ఇందులోంచి ఏం మైనస్ చేయాలి? ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ లో ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? నీల్. సెకండ్ ఆల్టర్నేటివ్ లో ఇంట్రెస్ట్ అనేది ఏమున్నాయి? నో సార్.
సెకండ్ ఆల్టర్నేటివ్ అమ్మ బిలో ఇంట్రెస్ట్ 10% 14% డిబెంచర్స్ ఉన్నాయి, 18% లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవునా? సో ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటది? 14% డిబెంచర్స్, 18% లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇక్కడేమో వచ్చేసరికి 14% డెట్ అంటే ఎంత? 20 lakhs. 20 lakhs into 14%. 2,80,000 sir. 2,80,000. 18 ఇక్కడ 18% into 10 lakhs అంటే 1,80,000. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎంతమ్మా? 15 into 14, 15 lakhs into 14%. 2,10,000. 2,10,000. ఇక్కడ 25 lakhs into 18%. 25 lakhs into 18%. ఎంతమ్మా? 4,50,000 sir. 4,50,000. ఓకే, సో ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే 12,50,000. 12,50,000 నుంచి ఎంత? 4,60,000 తీసే 7,90,000. 7,90,000. ఇక్కడ 12,50,000 లోంచి 6,70,000 తీసే, 6,60,000 తీసే 5,90,000. 5,90,000. ఓకే, సో మైనస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50%. అంటే ఎంతమ్మా? 6,25,000. ఇక్కడ ఎంత? 7,90,000 divided by 2 అంటే 3,95,000. 3,95,000. ఇక్కడ 2,95,000. 2,95,000. సో తీసేస్తే 6,25,000, 3,95,000, 2,95,000. ఓకే, ఇదేమో ఈబిటి, ఇదేమో ఈఏటి. సో మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఏం లేవు కాబట్టి, షేర్స్ ఏం లేవు కాబట్టి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకే, రైట్. ఇక్కడ అమౌంట్ వచ్చిందమ్మా. నెంబర్ ఆఫ్ షేర్స్ ఏందమ్మా? నెంబర్ ఆఫ్ షేర్స్. ఇక్కడ పర్ షేర్ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం? అసంప్షన్ 100 rupees. ఫేస్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? 100 rupees పర్ షేర్. అంటే ఎన్ని అవుతాయి షేర్స్? 50,000 సార్. 50,000. ఓకే, ఇక్కడ 20,000. ఇక్కడ 10,000. ఓకే, ఈపీఎస్ ఎంత అవుతుందమ్మా? 12.5 సార్. 12.5. 19.7. Yes sir. 6,25,000 divided by 50,000. Okay, 12.5. Next. 19.75. 19.75. 29.5. 29.5. Okay. సో ఏ ఆల్టర్నేటివ్ చూస్ చేద్దామమ్మా? ఏ ఆల్టర్నేటివ్ బెటర్? ఈపీఎస్ ఎక్కువ ఉంటే తీసుకోండి. ఈపీఎస్ ఏదైతే ఎక్కువ ఉంటుంది అదే తీసుకుందాం అంటావు. ఎందుకు? ఇక్కడ ఎర్నింగ్ 6,25,000 ఉంది కదా. అంటే 10,000 షేర్స్ కే 2,95,000 వస్తుంది సార్. అది సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ ని బేస్ చేసుకుని చూస్తే కనుక ఇక్కడ ఎర్నింగ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? పెర్ షేర్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఓకే, రైట్. ఇక్కడ ఇంకో ఆల్టర్నేటివ్ లో మనం చెప్పొచ్చు, ఇది ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ కాదా? yes sir. ఈజ్ ఇట్ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్? ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హయ్యర్ దెన్ ది కాస్ట్ ఆఫ్ డెట్. అంతేనమ్మా? yes sir.
సో కాస్ట్ ఆఫ్ డెట్ కంటే ఇక్కడ ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. ఉన్నదం లేదంటే ఇక్కడ 14% 18% డెట్స్ ఉన్నాయి, కానీ అంతకంటే ఎక్కువ మన ఎర్నింగ్స్ ఎంత 25% ఉంది. అలాంటప్పుడు డెట్ ఎక్కువ యూజ్ చేయడం బెటర్, తక్కువ యూజ్ చేయడం బెటరా? అమ్మ డెట్ ఎక్కువ యూజ్ చేయడం బెటర్, తక్కువ యూజ్ చేయడం బెటర్? ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయొచ్చు సార్. సో ఎక్కువ డెట్ యూజ్ చేసినా సరే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏమవుద్ది, అడ్వాంటేజ్ ఉంటది. ఏ ఆల్టర్నేటివ్ లో మనం ఎక్కువ డెట్ యూజ్ చేసాం? బి సార్. ఏ ఆల్టర్నేటివ్ లో మనం డెట్ ఎక్కువ యూజ్ చేసాము? బి. సి సార్. సి. సిఏ ఎస్ సార్. రైట్. సో కాబట్టి ఏ ఆల్టర్నేటివ్ చూస్ చేయమంటావు? ఎలా C. చూసుకున్నా సరే సి సార్. సి. సో యాజ్ ఇట్ ఈస్ a favorable financial leverage situation, more debt can be used so that maximum benefit to equity shareholders. అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇంకొక ఆల్టర్నేటివ్ చేద్దాం. డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేయి. ఫైనాన్షియల్ లెవరేజ్ ఎలా వస్తుందమ్మా? అమౌంట్స్ రూపంలో ఉంది కాబట్టి ఈబిఐటి బై ఈబిటి. ఇక్కడ ఎంత ఉంది? ఈబిఐటి బై ఈబిటి 1 సార్. 1. ఈబిఐటి బై ఈబిటి బి ఆల్టర్నేటివ్ ఎంత ఉందమ్మా? 1.582. 1.582. సో థర్డ్ ఆల్టర్నేటివ్ లో 2.118. 2.11. సో ఇలా చూసుకున్నా సరే మనకి ఏది ఎక్కువ వస్తుందమ్మా? సిఎస్. సి. సో ఏ చూస్ చేసుకోమంటావు? ఆల్టర్నేటివ్ సి కెన్ బి చూసన్. అంతే కదా? ఎస్ సార్. రైట్. ఆఫ్ చేశాను. మా సిద్ధు, ఎస్ సార్. ప్రాబ్లం నెంబర్ 9 అయిపోయింది కదమ్మా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. రైట్. ప్రాబ్లం నెంబర్ 10 చదవమ్మా. A firm, yes sir. A firm has sales of 75 lakhs. Its variable cost and fixed costs are 42 lakhs and 6 lakhs respectively. It has a debt of 45 lakhs at 9% and equity of 55 lakhs. What is this firm's return of investment? Does the firm has a favorable financial leverage? If the firm belongs to an industry whose assets turnover is 3, does it have a higher low asset leverage? What are the operating, financial and combined leverage of the firm? If sales drops to 50 lakhs, what will be the new EBIT? At all sales level, the EBT of the firm will be equal to 0. ఓకే. సో ఇలా మనకి ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం నెంబర్ 10. సో ఫస్ట్ ఏం అడిగాడమ్మా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అని అడిగాడు. అంతేనా? Yes sir. వాట్ ఈస్ Yes, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? ఇక్కడ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తే ఏం చేసామమ్మా? ఈబిఐటి ఎలా క్యాలిక్యులేట్ చేసాం? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. అంతేనా? Yes sir. సో ఈబిఐటి ఈక్వల్స్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంతేనా? Yes sir. మరి మనకు కావాల్సింది ఏంటి? Return on investment sir. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేయాలి? EBIT by capital రిటర్న్ employed. ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే. రిటర్న్ ఆర్ ఈబిఐటి హోల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంతేనమ్మా? Yes sir. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం ఏం చేద్దాం అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏమొచ్చిందమ్మా? సేల్స్. Sales ఎంత? 75 lakhs sir. ఓకే.
సేల్ 75 lakhs మైనస్ Variable cost వేరియబుల్ 42 కాస్ట్ lakhs. ఎంతమ్మా 42 lakhs. 42 lakhs తీసేస్తే 33 lakhs. 33 lakhs మైనస్ Fixed ఫిక్స్డ్ cost కాస్ట్ 6 lakhs. ఓకే తీసేస్తే 27 lakhs. ఏంటిది EBIT sir. ఈబిఐటి. ఓకే ఈబిఐటి లోంచి మైనస్ ఇంట్రెస్ట్ 4,05,000 sir. ఎంత వస్తుందమ్మా 45 lakhs దట్ Yes sir. 45 lakhs ఇంటూ 9%. 9% అంటే ఎంత 4,05,000 sir. 4,05,000 తీసేస్తే 22,95,000. 22,95,000. ఇదేంటిది EAT sir. ఈబిటి. Yes. ఓకే సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎందుకంటే ఏమైనా ఇచ్చాడా? ఇంకేమీ లేదు సార్. సో ఇక్కడ వరకే మనం క్యాలిక్యులేట్ చేయగలం. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందమ్మా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అసలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈబిఐటి బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలి. మరి మీకు Yes, sir. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంతా టోటల్ గానే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమొస్తుందమ్మా? ఈక్విటీ ప్లస్ డెట్. మొత్తం Yes, క్యాపిటల్ sir. ఎంప్లాయిడ్ ఎంత? డెట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, ఈక్విటీ ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, టర్మ్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కనుక అవి కూడా ఇన్వెస్ట్మెంట్ లోకి తీసుకుంటాం. క్యాపిటల్ sir. ఎంప్లాయిడ్ ఎంత? ఇక్కడ ఈక్విటీ ఎంత చెప్పాడు? 100 55 lakhs sir. lakhs 100 lakhs sir capital employed. ప్లస్ 45 lakhs డెట్. అంతేనమ్మా? Yes sir. 100 lakhs రైట్. సో కాబట్టి 100 lakhs తెలిసింది కాబట్టి ఈబిఐటి మనకు తెలుసు 27 lakhs కనుక్కున్నాం. 27 lakhs డివైడెడ్ బై 100 100 lakhs. lakhs 27% sir. అంటే ఎంతమ్మా? 27%. 27%. సో ఫస్ట్ బిట్ అయింది ఏంటది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫార్మ్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 27%. ఓకే సెకండ్ బిట్ Does the firm has a favorable financial leverage? ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అంటే ఏంటి? EPS ఎక్కడ ఎక్కువ? ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అంటే ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ, గేరింగ్ ఎఫెక్ట్ Yes sir. చెప్పుకున్నాం కదమ్మా. Yes sir. మరి ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదమ్మా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ది కాస్ట్ Cost ఆఫ్ of డెట్. ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమంటున్నాం? ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్ సిచ్యువేషన్ Favorable అనుకున్నాం. financial leverage. సో రిటర్న్ Yes, ఆన్ sir. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉందా లేదా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసి ఎంత ఉంది? 27% ఈజ్ గ్రేటర్ దాన్ ది ఎక్కువ ఉంది. కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత? Cost out 9%. 9%. సో కాబట్టి ఇది 27%, ఇక్కడేమో 9% కాబట్టి కాస్ట్ ఆఫ్ డెట్ ఇదేంటిది? Favorable financial leverage. ఫర్మ్ హ్యాస్ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లెవరేజ్. ఓకే Yes sir. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమి ఇచ్చాడమ్మా? If the firm belongs to an industry whose assets turnover is 3, does it have higher low asset leverage అన్నాడు? హయ్యర్ అసెట్ లెవరేజ్ ఆర్ లో అసెట్ లెవరేజ్ అంటున్నాడు. Yes sir. అంటే మన సిమిలర్ ఇండస్ట్రీలో ఏమొస్తుందంట? మనం ఏ ఇండస్ట్రీకి చెందున్నాం అంటే అక్కడ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో 3 అంట. అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ కి మనం ఎంత టర్న్ ఓవర్ జనరేట్ చేస్తున్నారు మన ఇండస్ట్రీలో 10 లక్షలు కనుక టర్న్ ఓవర్ అసెట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత జనరేట్ చేస్తున్నారు మన సేల్స్ టర్న్ ఓవర్? 3 times sir. 3 times అంటే 30 lakhs అంతేనా ఎగ్జాంపుల్ Yes లో? sir. Yes sir. సో అలాంటప్పుడు అలాగే జనరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన ఫర్మ్ హై అసెట్ లెవరేజ్ ఉందా, అసెట్ టర్న్ ఓవర్ ఉందా, లేదా లో అసెట్ టర్న్ ఓవర్ ఉందా అంటే అది ఇక్కడ మనల్ని చెప్పమంటున్నాడు అమ్మ. ఓకే
అమ్మ లెవరేజ్ Yes, అంటే sir. ఇక్కడ అడ్వాంటేజ్ అని చెప్పేసాను. హై అసెట్ లెవరేజ్ అంటే ఎక్కువ అసెట్స్ తో ఎక్కువ జనరేట్ చేస్తుందా తక్కువ జనరేట్ చేస్తుందా అని అడిగాడు. సో కాబట్టి అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో మనం కనుక్కోవాల్సింది ఏంటి? అసెట్ టర్న్ ఓవర్ రేషియో. అసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఫార్ములా ఏంటి? Turnover by assets, sir. టర్న్ ఓవర్ బై టోటల్ అసెట్స్, అంతేనా? సో టర్న్ ఓవర్ ఎంత మనకి? 75 lakhs. టోటల్ అసెట్స్ ఎంత? సార్ 100 టోటల్ lakhs. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు సార్, కానీ లైబిలిటీ ఇచ్చారు కాబట్టి. టోటల్ అసెట్స్ ఈక్వల్స్ టు టోటల్ లైబిలిటీస్. లైబిలిటీ. సో టోటల్ లైబిలిటీస్ ఎంత? 100 lakhs. 100 కాబట్టి lakhs. టోటల్ అసెట్స్ కూడా 100 lakhs. అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. అంటే ఎంత? 75% సార్. 75 lakhs డివైడెడ్ బై 100 lakhs అంటే ఎంత? 0.75 సార్. 0.75. 75. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అంతా టర్న్ ఓవర్ కూడా మనం జనరేట్ చేయలేకపోతున్నాం, అవునా? ఎస్ సార్. ఇండస్ట్రీకి ఎంత? ఇండస్ట్రీ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎంత? 3 సార్. ఇండస్ట్రీ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు? 3. అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక, అంటే 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే కనుక 300 lakhs టర్న్ ఓవర్ జనరేట్ చేయగలుగుతున్నారు. కానీ మనం కేవలం 75 lakhs టర్న్ ఓవర్ జనరేట్ చేయగలమంట. ఎస్ సార్. మరి ఫర్మ్ కి హై అసెట్ లెవరేజా లో అసెట్ లెవరేజా? లో అసెట్ లెవరేజ్ సార్. సో ఫర్మ్ హ్యాస్ లో అసెట్ లెవరేజ్ అంటే ఎఫెక్టివ్ గా వాడుతున్నావా, మన అసెట్స్ నే వాడట్లేదా? వాడట్లేదు సార్. రైట్. సో దట్ ఇండికేట్స్ అంటే ఇక్కడ ఆప్టిమమ్ గా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి దాని అర్థం అమ్మ. ఆప్టిమమ్ గా యూజ్ చేసి మన అసెట్స్ ని అక్కడ టర్న్ ఓవర్ జనరేట్ చేయట్లేదని దాని అర్థం. ఓకే రైట్. నెక్స్ట్, ఎస్ సార్. వాట్ ఆర్ ద ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజెస్ ఆఫ్ ది ఫర్మ్ అంటున్నాడు. సో ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్ అడుగుతున్నాడు. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ బై EBIT. ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే EBIT బై EBT. సో కంబైన్డ్ లెవరేజ్ అంటే ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. సో కాంట్రిబ్యూషన్ ఎంత? 33 lakhs. 33 lakhs డివైడెడ్ బై EBIT 27 lakhs. 27 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 1.22 సార్. 1.22. EBIT బై EBT. EBIT ఎంత? 27 lakhs డివైడెడ్ బై EBT. EBT ఎంతమ్మా? 22,95,000 అంటే ఎంత అవుతుంది? 1.176 వస్తుంది సార్. 176. సో 1.22 ఇంటూ 1.176 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1.43472 సార్. 1.43472. ఓకే ఓకే. సో ఇది కంబైన్డ్ లెవరేజ్. ఓకే నెక్స్ట్. సో If sale drops to 50, if sales drops to 50 lakhs, what will be the new EBIT అని అడిగాడు. సేల్స్ కనుక డ్రాప్ అయితే కనుక ఎంత డ్రాప్ అయితే? 50 lakhs. 50 lakhs సార్. 200 బై 100 200 సార్. అంటే 50 లక్షలకి తగ్గిపోతే వాట్ విల్ బి ద న్యూ EBIT అని అన్నాడు. సో సేల్స్ కి EBIT కి సేల్స్ కనుక తగ్గినట్లయితే EBIT ఎంత ఉంటుంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సేల్స్ కి EBIT కి మన దగ్గర ఉన్న రిలేషన్ ఏంటి? సేల్స్ కి EBIT కి రిలేషన్ ఆపరేటింగ్ లెవరేజ్. సో ఆపరేటింగ్ లెవరేజ్ అంటే దాని అర్థం ఏంటి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ EBIT by percentage change in sales. EBIT by percentage change in sales. ఎంత వచ్చింది మనకి ఆపరేటింగ్ లెవరేజ్? 1.22 సార్. 1.22 by 1 అంటే ఏంటి? 1% change in sales. 1% change in sales leads to 1.22% change in EBIT. 1.22% changes in EBIT. ఇక్కడ
ఎగ్జిస్టింగ్ సేల్స్ ఎంత ఉన్నాయమ్మా? 75 lakhs. ఎగ్జిస్టింగ్ 75 lakhs ఉంటే ఇప్పుడు ఇఫ్ సేల్స్ డ్రాప్స్ టు 50 lakhs అంటే ఎంత పర్సంటేజ్ పడిపోయినట్టు? డ్రాప్స్ టు 50 lakhs అంటే ఎంత ఎంత తగ్గిపోయినట్టు? 25 lakhs తగ్గినట్టమ్మా, అంతేనా? Yes, sir. సో 25 lakhs కనుక తగ్గిపోవడం అంటే ఎంత పర్సంటేజ్? 25 lakhs డివైడెడ్ బై 75 lakhs అంటే ఎంత పర్సెంటేజ్? 33.33%, sir. 33.33%. సో 33.33% సేల్స్ లో వేరియేషన్ ఉంటే ఇక్కడ ఈబిఐటి లో వేరియేషన్ ఎంత ఉంటది? 33.33% ఇంటూ 1.22% అంటే ఎంతమ్మా? 40.66. 33.33% ఇంటూ 1.22% అంటే ఎంత? 40.66. 40.66% అనేది ఇక్కడ మనకి చేంజ్ అవుతుందంటే ఈబిఐటి చేంజ్ అవుతుందంట. చేంజ్ ఇన్ ఈబిఐటి. న్యూ ఈబిఐటి ఎంత అవుతుందమ్మా? ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ఎంత? 27 lakhs. అందులోంచి ఇప్పుడు సేల్స్ తగ్గుతుంది కాబట్టి ఈబిఐటి కూడా తగ్గుతుంది కాబట్టి మైనస్ డిక్రీజ్ ఇన్ సేల్స్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ఈబిఐటి. ఎంత తగ్గుతుందమ్మా? 27 lakhs ఇంటూ 40.66% అంటే ఎంత? 10,97,820. 10,97,820 తీసేస్తే న్యూ 16,02,180. 16,02,180. 2,180. ఓకే, రైట్. ఇది న్యూ ఈబిఐటి అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఎఫ్ బిట్. ఎఫ్ ఏం అడిగాడమ్మా లాస్ట్? At all sales level, the EBIT of the firm will be equal to 0. ఓకే, ఈబిటి ఈక్వల్ టు 0 అని చెప్పేసి అని అన్నాడమ్మా, అంతేనా? Yes, sir. సో ఈబిటి 0 అవ్వాలంటే దానికి మనం సేల్స్ అడిగాడా? మా సేల్స్ కదా అడిగాడు. Yes, sir. Sales again. ఈబిటి 0 అవ్వాలంటే సో దీనికి ఇక్కడ మనం ఇన్కమ్ స్టేట్మెంట్ వేసాం చూసారా? Yes, sir. ఇన్కమ్ స్టేట్మెంట్ కి చూసుకుంటే ఇక్కడ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాస్టే కదా. Yes, sir. సో ఫిక్స్డ్ కాస్ట్ 4,05,000 అంటే ఈబిఐటి ఎంత రావాలి మనకి? 4,05,000 రావాలి. 4,05,000 రావాలి. 4,05,000 ఈబిఐటి వస్తే అందులోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే అప్పుడు మనకి ఈబిటి ఎంత అవుతుంది? 0 అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మారుతుందా? మారదు సార్. మారదు. సో 6 lakhs ఉంటది. అంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత అరేంజ్ చేయాలి మనం? కాంట్రిబ్యూషన్ ఎంత అరేంజ్ చేస్తాం? 10,05,000. కాంట్రిబ్యూషన్ 10,05,000. 5,000. ఓకే. సో వేరియబుల్ కాస్ట్ ఏమవుద్ది? మారిపోద్ది కదమ్మా. ఎస్ సార్. సేల్స్ 100 అనుకుంటే ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 42 lakhs డివైడెడ్ బై 56%. ఇది 100 అనుకుంటే ఇక్కడ 56% కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 44%. 44 అంటే కాంట్రిబ్యూషన్ ఇక్కడ మనకి 44% అనుకుంటే ఇక్కడ మనకి 100% ఎంత అంటే సేల్స్ ఎంత? 100 ఎంత కనుక్కోగలమా? ఎస్ సార్. 10,05,000 into 100 divided by 44. 22,84,090. 22,84,090. సో అందులోంచి వేరియబుల్ కాస్ట్ ఎంత తీసేస్తే మనకి 10,05,000 వస్తుంది. 12,79,090. 12,79,090 సార్. సో తీసేస్తే అప్పుడు మనకి 10,05,000 అనేది వస్తుంది. అంటే సేల్స్ ఎంత అవుతుందమ్మా? ఈబిటి ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ సేల్స్ ఎంత ఉంటుంది? 22,84,090. అంతే కదా? ఎస్ సార్. జస్ట్ 1 minute. సో 22,84,090 అర్థమైందా? ఎస్ సార్. రైట్.
నెక్స్ట్ ఈ చెప్పండి. పాయింట్ ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చేమో కదా సార్? రాసుకోవచ్చమ్మా. ఇప్పుడు అలాగే దానికి ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చమ్మా. అలాగైతే 16 lakhs వస్తుంది సార్ కరెక్ట్ గానే. అంటే చిన్న చిన్న అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ లో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మనం కావాలనుకుంటే షార్ట్ కట్ లో చేయొచ్చు. ఇన్కమ్ స్టేట్మెంట్ వేయకుండా ఇప్పుడు ఇది కూడా షార్ట్ కట్ లో చేసి చూపిస్తాను చూడు. అప్పుడు వేరియేషన్ చిన్నది వస్తుంది. ఇప్పుడు మనకి లాస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఈబిటి 0 అవ్వాలన్నాడు, అంతే కదా. ఈబిటి 0 అంటే మనకి సేల్స్ కి ఈబిటికి అడిగాడు. సేల్స్ కి ఈబిటికి మనకైనా రిలేషన్ ఉందా? కమెంట్ ఈబిటి కాదు, అది ఈపీఎస్ కు ఉంటది. సార్ అంటే ఈబిటి 0 అంటే ఆటోమేటిక్ ఈపీఎస్ కూడా ఏమవుతుంది? 0. సో మీకు కంబైన్డ్ లెవరేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. సో ఇదంతా కంబైన్డ్ లెవరేజ్ ఎంత వచ్చింది? 1.434 డివైడెడ్ బై 1, అంతే కదా. ఫర్ ఎవరీ 1% చేంజ్ ఇన్ సేల్స్ 1.43% చేంజ్ ఇన్ ఈపీఎస్. ఇప్పుడు మనకి ఈపీఎస్ 0 అయిపోవాలంటే దాని అర్థం ఏంటి? 100% తగ్గాలి. సేల్స్ ఈపీఎస్, సేల్స్ ఏమో 1% చేంజ్ అయితే ఈపీఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? 1.434% రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈపీఎస్ 100% తగ్గాలి అంటే కనుక సేల్స్ ఎంత తగ్గాలి? ఎంత పర్సెంటేజ్ తగ్గాలి? మా పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 100 into 1 divided by 1.43, 69.7. ఇక్కడ 69.735. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ సేల్స్ అంతా 75 lakhs. సో అందులోంచి మైనస్ సేల్స్ ఎంత తగ్గాలి అంటే డిక్రీజ్ ఎంత తగ్గాలి? 69.735%. 75 lakhs into 69.735% అంటే ఎంతమ్మా? 52,30,125. 52,30,125 తీసేస్తే 22,69,875. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 22,84,090. ఇక్కడ 22,69,875. అర్థమైందా? సో ఇంచుమించు వస్తుంది కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ రావమ్మా. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునే నంబర్స్ మనం ఇక్కడ 1.434 తీసుకున్నాను. 1.43475 ఇలా పెంచుకుంటే వెళ్ళామనుకో అప్పుడు ఇంకా కొంచెం యాక్యురేట్ గా వచ్చే ఆన్సర్ అనేది అవకాశం ఉంటది. అర్థమవుతుందమ్మా? రైట్. షార్ట్ కట్ లోనే చేయొచ్చు, అలాగే మనం ఈ టోటల్ స్టేట్మెంట్ కూడా వేయొచ్చు. 2 ఆల్టర్నేటివ్స్ లోనే చేయొచ్చు అమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ శశాంక్ సార్. ప్రాబ్లం నెంబర్ ఎక్కడ? 11 సార్. 11 సార్. చదవండి. Complete the following statement from the given data. Sales, income statement ఇచ్చారు సార్. That ఏమో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5% on sales, income tax rate 50%, degree of operating leverage 4 times, debt component in capital nil, variable cost 3 lakhs ఇచ్చారు సార్. దాన్ని బట్టి ఇన్కమ్ స్టేట్మెంట్ ఫిల్ చేయమన్నారు సార్. చేయగలవా? ఎస్ సార్, చేయగలం. రైట్, చెప్పండి ఎలా చేయాలి? ప్రాబ్లం నెంబర్ 11. సో ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సిన ఇన్కమ్ స్టేట్మెంట్ రాసేస్తున్నాను. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఈబిఐటి మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ లేదా సార్? ఇది ఇచ్చింది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇచ్చింది ఎగ్జాక్ట్ గా ఇలా ఇచ్చింది కాబట్టి అది ఫిల్ చేస్తే సరిపోతుంది అమ్మా, అంతే కదా.
సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇది ఫిల్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్న ఒకటేనా? ఎస్ సార్. ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 5% ఆన్ సేల్స్. 5% ఆన్ సేల్స్. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అని చెప్పాడు 50%. ఓకే, రైట్. సో ఫస్ట్ సేల్స్ ఎప్పుడు కూడా 100% అనుకుంటే కనుక ఇక్కడ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుతుందంట? 5%. ఓకే, ఇది 100% అయితే ఇది 5% అంట, అంతేనా? అంతే సార్. రైట్. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 50% సార్. ఎట్ ద రేట్ ఆఫ్ 50%. ఒకవేళ ఇక్కడ ఈబిఐటి ఎంత పర్సెంటేజ్ ఉంటే అందులోంచి ట్యాక్స్ తీసేస్తే ఇక్కడ పర్సెంటేజ్ ఈఏటి 5% వస్తుందమ్మా. 55% ఉండాలి సార్ ఈబిఐటి. ఈబిఐటి 55%. 10%. మా జాగ్రత్తగా ఆలోచించి, ఇక్కడ 10% ఉంటే దీని మీద 50% అంటే 5% మైనస్ అయ్యి అప్పుడు 5% వస్తుంది. అంతే సార్. 55 నుంచి 50 తీసేస్తే ఇక్కడ 5 కాదు, 50 దేని మీద క్యాలిక్యులేట్ చేస్తే 50% దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, అంతే కదా? సో ట్యాక్స్ ఎంత అవుతుంది? 5%. ఓకే. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా? ఇవ్వలేదు సార్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి? వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు సార్. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 3 lakhs ఇచ్చారు సార్. 3 lakhs ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? డిఫర్డ్ Operating leverage. డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఎంత? కంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి ఎంత చెప్పాడు? 4 times. 4 times చెప్పాడు. ఓకే, రైట్. మనకి ఇంకేం తెలుసు? వేరియబుల్ కాస్ట్ తెలుసు. ఎస్ సార్. 3 lakhs. వేరియబుల్ కాస్ట్ ఎంత? 3 lakhs, అంతే కదా? ఎస్ సో సార్. సేల్స్ వాల్యూ తెలియదు కానీ వేరియబుల్ కాస్ట్ 3 lakhs అని తెలుసు. ఇదేమో పర్సంటేజ్ టర్మ్స్, ఇదేమో అమౌంట్. ఇదేమో పర్సంటేజ్ టర్మ్స్ లోని, ఇది అమౌంట్ లోని. వేరియబుల్ కాస్ట్ 3 lakhs అని తెలుసు. ఓకే, రైట్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏమైనా కంక్లూజన్స్ డెరైవ్ చేయగలమా? ఇది పర్సంటేజ్ చేంజ్ ఈబిఐటి మనకు తెలుసా తెలీదా? ఎస్ సార్. 10%. ఈబిఐటి 10% ఆన్ 10% దేని మీద? మా సేల్స్ 100% అనుకుంటే ఈబిఐటి 10% అంటే ఇక్కడ ఈబిఐటి ఎంత అవుతుంది? 10% ఆన్ సేల్స్ అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి అంటే ఎంత? 10% ఆన్ సేల్స్ ఈక్వల్స్ టు 4. సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 40%. 40% ఆఫ్ సేల్స్, అంతేనా? అంతే సార్. ఇక్కడ పర్సంటేజ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఏం కనుక్కున్నాం? కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాం. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 60% అవుతుంది సార్. సో వేరియబుల్ కాస్ట్ 3 lakhs. వేరియబుల్ కాస్ట్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ సేల్స్, అంతేనా? అంతే సార్. సో మనకి వేరియబుల్ కాస్ట్ తెలుసా తెలీదా? తెలుసు సార్. సో వేరియబుల్ కాస్ట్ ఈక్వల్స్ టు 60% అంటే సేల్స్ ఎంత? 5 lakhs సార్. 60% ఆఫ్ సేల్స్ ఈక్వల్స్ టు 3 lakhs, అంతే కదా? ఎస్ సార్. మరి సేల్స్ ఎంత? 5 lakhs సార్. సేల్స్ ఈక్వల్స్ టు 5 5 lakhs. lakhs. సో సేల్స్ ఎంత వచ్చింది? 5 lakhs. సో సేల్స్ 5 lakhs అంటే కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది ఇక్కడ? 2 lakhs. 2 lakhs. మరి ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా మనకి? ఎస్ సార్. 30%. ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ 30% వేసుకోవచ్చు, లేదా ఇక్కడ 10% ఆన్ సేల్స్ కాబట్టి ఈబిఐటి అనేది ఈబిఐటి 10% కాబట్టి 5 lakhs అంటే 5 lakhs ఇంటూ 10% అంటే ఎంత తీసుకోవచ్చు? 50,000. 50,000 తీసుకోవచ్చు. అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,50,000 అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అవుతుందమ్మా? 1,50,000. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద తీసుకుంటాం. ఎస్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 25,000. తీసేస్తే 5,000. 25,000. 25,000. సో ఈఏటి ఎంత? 25,000, అంతేనమ్మా? అంతే సార్. రైట్, అర్థమైందా? సో ఇన్కమ్ స్టేట్మెంట్ ఫిల్ అయిపోయిందా? అయిపోయింది సార్. రైట్, ఓకే. నెక్స్ట్ లోకేష్. Yes, sir.
ప్రాబ్లం నెంబర్ 12 చదవమ్మా. From the following, prepare income statement of company A, B, and C. Briefly comment on each company's performance. Company ABC, financial leverage 3:1, 4:1, and 2:1. Interest 200, 300, and 1000. Operating leverage 4:1, 5:1, 3:1. Variable cost as a percentage to sales 66 2/3%, 75%, 50%. Income tax rate 45%, 45%, 45%. ఓకే. సో ఏమడిగాడు? Income statements. 3 కంపెనీల యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఫస్ట్ కంపెనీ ఏ స్టార్ట్ చేద్దాం. కంపెనీ ఏ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈబిటి మైనస్ ట్యాక్స్ ఈఏటి. అంతే కదా? రైట్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఏమేమి ఇచ్చాడమ్మా? కంపెనీ ఏ చూసుకుంటే ఫైనాన్షియల్ లెవరేజ్ 3:1 అన్నాడు. 3:1 అంటే ఏంటి? EBIT by EBT సార్. EBIT by EBT ఎంత? 3:1. 3/1. 3:1 అంటే ఏంటి? 3/1 కదా? ఎస్ సార్. రైట్. సో EBIT అంటే ఏంటి? ఇంకేమి ఇచ్చాడమ్మా? ఆపరేటింగ్ లెవరేజ్ ఇచ్చాడు. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ బై EBIT అంటే ఎంత? 4/1. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ టర్మ్స్ లో ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ టర్మ్స్ లో ఎంత? 66 2/3%. 66 2/3%. ఓకే. సో సేల్స్ 100% అనుకుంటే వేరియబుల్ కాస్ట్ 66 2/3% అనుకుంటే ఇది ఎంత అవుతుందమ్మా? కాంట్రిబ్యూషన్ 33.33% కదా? 33 1/3 కదమ్మా? 33 1/3% కదా? రైట్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం డెరైవ్ చేయగలిగింది ఇంకేమన్నా ఉందా? నో సార్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ డెరైవ్ చేయగలమా చేయలేమా? అంటే ఇంట్రెస్ట్ రాయొచ్చు సార్ 200. ఇంట్రెస్ట్ రాయొచ్చా? ఇంట్రెస్ట్ ఎంత? 200. ఓకే. ఇంట్రెస్ట్ 200. ఓకే. ఇంకేమైనా డెరైవ్ చేయగలమా చేయలేమా? సార్ అప్పుడు మనకి ఈబిఐటి వచ్చేస్తుంది సార్. ఈబిఐటి వచ్చేస్తుందా? ఎలా వస్తుంది? అంటే ఈబిఐటి బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/1 సార్. ఓకే. ఈబిఐటిని ఎలా రాయొచ్చు? ఈబిటి ప్లస్ ఇంట్రెస్ట్ అని రాయొచ్చా? రాయొచ్చు సార్. డివైడెడ్ బై ఈబిటి అంటే ఎంత? 3 అంతేనా? ఎస్ సార్. సో ఈ రెండు ఈబిటి టర్మ్స్ లోకి మారిస్తే కనుక ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఈబిటి ప్లస్ ఇంట్రెస్ట్ 200 ఈక్వల్స్ టు 3 ఈబిటి అంతేనా? ఈబిటి ఇంటూ 3 కదా? ఈబిటి ఎంత? ఈ ఈబిటి ఇటువైపు వెళ్ళిపోతే 2 ఈబిటి ఈక్వల్స్ టు 200. ఈబిటి ఎంత? 100 సార్. 100. సో ఈబిటి ఎంత? 100. ఓకే. సో ఈబిఐటి ఎంత అవుతుంది అప్పుడు? 100 ప్లస్ 200 అంటే ఎంత? 300. ట్యాక్స్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 45%. 45%. కాబట్టి ఇక్కడ 45 తీసేస్తే ఈఏటి ఎంత అవుతుంది? 55. ఓకే. సో ఇది చూసుకుంటే కనుక ఈబిఐటి 300 అయిందమ్మా అంతేనా?
Yes, sir. ఇంకేమన్నా డెరైవ్ చేయగలమా? Yes, sir. A ఏం contribution డెరైవ్ by చేయగలం? EBIT is ఈబిఐటి contribution, తెలుసా sir. తెలీదా మనకి? sir. ఈబిఐటి ఎంత? ఈబిఐటి ఈక్వల్స్ టు ఈబిటి ప్లస్ ఇంట్రెస్ట్. ఈబిటి ఎంత? 100 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 200 అంటే ఎంతది? 300. ఈబిఐటి ఎంత? 300, sir. ఓకే. నెక్స్ట్ దీని ద్వారా కాంట్రిబ్యూషన్ కనుక్కొచ్చా మనం. Yes, sir. కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఈబిఐటి. 1200, sir. Yes, sir. 4 ఇంటూ 300 అంటే ఎంతమ్మా? 1200. 1200. సో కాబట్టి కాంట్రిబ్యూషన్ ఎంత? 1200. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఈబిఐటి తెలుసు 300 అని చెప్తాను. 900, ఫిక్స్డ్ sir. కాస్ట్ ఎంత? 900. బ్యాలెన్సింగ్ ఫిగర్ 900. మరి ఈ ప్రపోర్షన్ తెలుసు కాబట్టి మన సేల్స్ కనుక్కోవచ్చా? Yes, sir. 1200 కి 33 1/3% అయితే 100% కి ఎంత? 33 1/3 అంటే 3600, 1/3 కి 1200 అయితే 1 కి ఎంత? 3600, sir. 3600. సో 3600 లోంచి 2400 తీసేస్తే 1200 వస్తుంది. సో అలా కన్నా చేసుకోవచ్చు లేదా? 33 1/3% 1200 అయితే 66 2/3% కి ఎంత అని చేయొచ్చు, లేదా 100 ఇంటూ 2/3 చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి ఇక్కడ 24,400 వస్తుంది అన్నమాట. అర్థమైందా? Yes, sir. కెన్ వి ఏబుల్ టు డ్రా ద ఇన్కమ్ స్టేట్మెంట్? ఇన్కమ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిందా? Yes, sir. రైట్. సో ఇదే సిమిలర్ ఫ్యాషన్ లో మనం ఏం చేస్తాం? కంపెనీ బికి కంపెనీ సికి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేనా? Yes, sir. సో కంపెనీ బికి Sales మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ తీసేస్తే ఈబిటి మైనస్ ట్యాక్స్ తీసేస్తే ఈఏటి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మెథడాలజీ. ఇక్కడ ఏం చెప్పాడు? interest 300, sir. వేరియబుల్ కాస్ట్ 75%. ఇది 100 అనుకుంటే వేరియబుల్ కాస్ట్ 75% అంటే కాంట్రిబ్యూషన్ ఎంత? మరి వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్ ఎంత? 75%. తీసేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 25%. 25%. సో మనకి ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ ఇచ్చాడు కదా. ఫైనాన్షియల్ లెవరేజ్ ఈక్వల్స్ టు 4:1. ఈబిఐటి బై ఈబిటి ఎంత? 4:1. 4/1. ఆపరేటింగ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి 5/1. 5/1. సో ఇంట్రెస్ట్ ఎంత తెలుసు మనకి? 300. ఇంట్రెస్ట్ 300. సో ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఏం చేస్తాం? ఈబిటి ప్లస్ ఇంట్రెస్ట్ బై ఈబిటి ఈక్వల్స్ టు 4 అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? Interest 300, sir. ఇంట్రెస్ట్ 300 కాబట్టి 300 ఈక్వల్స్ టు 3 ఈబిటి. అంతేనా? ఇక్కడ ఈబిటి ఇంటూ 4 అంటే 4 ఈబిటి Yes, sir. మైనస్ ఈబిటి అంటే 3 అంటే ఈబిటి ఎంత అవుతుంది? ఇక్కడ కూడా 100. ఈబిటి ఎంతమ్మా? 100. సో ఈబిటి 100 sir. అంటే ఇక ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 45% అంటే ఎంత? 45. తీసేస్తే 55 ఈఏటి. సో ఇక్కడ ఈబిఐటి ఎంత? ఈబిటి 100, ఈబిఐటి ఇంట్రెస్ట్ ఏమో 300 అంటే ఈబిఐటి ఎంత? 400, sir. 400. 400 లో 300 తీస్తే 100 మిగులుతుంది కాబట్టి. సో ఈబిఐటి తెలిసింది కాబట్టి కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ 5 ఈక్వల్స్ టు 5 ఇంటూ 400 అంటే ఎంత? 2000, sir. సో కాంట్రిబ్యూషన్ 2000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 1600. 600. 1600. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ 25% కి 2000 అయితే ఇక్కడ సేల్స్ ఎంత? 8,000, sir. 8000. సో 8000 నుంచి వేరియబుల్ కాస్ట్ 75% తీసేస్తే 6,000.
6,000 వేరియబుల్ కాస్ట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిందా? Yes, sir. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం కంపెనీ సి. కంపెనీ సికి మళ్ళీ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈబిటి మైనస్ ట్యాక్స్ ఈఏటి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? సేమ్ కదమ్మా ఇన్ఫర్మేషన్. Yes, sir. సో సేల్స్ ఇక్కడంతా 100% అనుకుంటే వేరియబుల్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 50%, sir. అంటే కాంట్రిబ్యూషన్ ఎంత? 50%. 50%. సో ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత మనకి? 1,000, sir. 1,000. ఇంట్రెస్ట్ కాస్ట్ 1,000. సో మనకి ఫైనాన్షియల్ లెవరేజ్ ఎంత? 2:1. ఓకే. ఆపరేటింగ్ లెవరేజ్? Operating leverage 3/1, sir. సో ఇక్కడ ఈబిఐటిని ఈబిటి ప్లస్ ఇంట్రెస్ట్ అని రాశాను. డివైడ్ బై ఈబిటి ఈక్వల్స్ టు 2/1. సో ఇంట్రెస్ట్ ఎంత? 1,000 అనుకుంటే కనుక ఈబిటి ఎంత? 2 ఈబిటి మైనస్ ఈబిటి అంటే ఎంత? 1,000. ఈబిటి ఎంతమ్మా? 1,000. ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 45%. సో ఈఏటి ఎంత? 550. ఈబిఐటి ఎంత అవుతుంది? EBIT 2,000, sir. 2,000. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 6,000. 3 ఇంటూ ఈబిఐటి 3 ఇంటూ 2,000 అంటే ఎంత? 6,000. కాంట్రిబ్యూషన్ 6,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? బ్యాలెన్సింగ్ ఫిగర్ 4,000. తీసేస్తే ఈబిఐటి వస్తుంది. 6,000 కాంట్రిబ్యూషన్ 50% కి ఈక్వల్ అయితే సేల్స్ 100% ఎంత? 12,000, sir. 12,000. సో 12,000 లోంచి 6,000 తీసేస్తే వేరియబుల్ కాస్ట్ 50% కాబట్టి 6,000 తీసేస్తే 6,000. అంతేనా? Yes, sir. ఓకే. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి. ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకటే అడిగాడు, ఇంకేనా అడిగాడా? అంతే అడిగాడు, సార్. కమెంట్ ఆన్ ది ఈచ్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా అడిగినట్టున్నాడుగా. Yes, sir. ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్. ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత? ఫస్ట్ ఈ కంపెనీ ఏలో 4:1. ఫైనాన్షియల్ 4, 5, లెవరేజ్ 3, sir. 3. ఇక్కడ 5, 5, 4. ఇక్కడ 3, 2. అంతేనమ్మా? yes, sir. Yes, sir. సో కంబైన్డ్ లెవరేజ్ ఎంత అవుతుంది? 12, 12. ఇక్కడ 20, 26. 6. సో కమెంట్ చేయమంటే ఏ కంపెనీని చూస్ చేస్తామమ్మా? ఏ కంపెనీస్? కంపెనీ ఏ. ఏనా, బీనా, సీనా? ఏ, సార్. ఏ ఎందుకు? ఎందుకంటే కంబైన్డ్ లివరేజ్ ఎక్కువ ఉంది, సార్. సారీ, బి, సార్. బీలో ఎక్కువ ఉంది కంబైన్డ్ లెవరేజ్. ఎస్, సార్. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ రిటర్న్ ఎంతమ్మా? 55. ఎస్, సార్. కంపెనీ ఏలో రిటర్న్ ఎంత? 55. 55. ఇక్కడ కంపెనీ సిలో రిటర్న్ ఎంతమ్మా? 550. 550. ఇక్కడ ఈ కంబైన్డ్ లెవరేజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? రేషియో బిట్వీన్ సేల్స్ అండ్ ఈపీఎస్. అదేనమ్మా, సేల్స్ అండ్ ఈపీఎస్. ఎన్ని రిస్క్స్ ఉంటాయి ఇక్కడ? ఇంట్రెస్ట్ కాస్ట్ రిస్కే, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ రిస్కే, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ రిస్కే.
Yes, So, sir. is it representing a risk or no? Is it representing Yes, a risk or not? So, ఇక్కడ sir. లోయెస్ట్ రిస్క్ ఎక్కడ ఉందమ్మా? C, sir. వెన్ కంపేర్డ్ టు రిటర్న్స్, ఇది రిటర్న్ అనుకుంటే కనుక రిటర్న్ ఎక్కడ ఎక్కువ ఉంది? C, sir. సో కంపెనీ సిలో రిటర్న్ ఎక్కువ ఉంది, రిస్క్ కూడా ఎక్కడ ఎక్కువ ఉంది? రిస్క్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? రిస్క్ కంపెనీ బిలో తక్కువ ఉంది, sir. రిస్క్ కంపెనీ సిలో తక్కువ ఉంది. ఎక్కడైతే మనం ఆప్టిమమ్ గా మనం సెలెక్ట్ చేసేది ఎప్పుడు ఎలా ఉండాలనుకున్నాం? రిస్క్ తక్కువ రిటర్న్ ఎక్కువ ఉండాలనుకున్నాం లేదా? Yes, sir. సో ఏ కంపెనీని చూస్ చేస్తావు అప్పుడు? C. అది. సో కంపెనీ సి కెన్ బి చూసన్. వై? బికాస్ at the level of risk of 6, the return is 550. అర్థమైందా? Yes, sir. Right. Next. Kaushik. Sir, Next problem. calculate operating and financial leverage under the situation ABC and financial plans 1, 2, 3 from the following information relating to ABC Limited. And also find combined leverage which gives the highest value and least value. Okay. So, ఇక్కడ ఏమడిగాడు? Calculate the operating financial leverage under the situations Situation ABC. ABC and financial plans 1, 2, 3. Financial plans 1, 2, 3. Okay. సో ఏబిసి సిచ్యువేషన్స్ ఇచ్చాడు, అలాగే ఫైనాన్షియల్ ప్లాన్స్ 1, 2, 3 ఇచ్చాడు. సో Yes, sir. ఎన్ని టైమ్స్ మనం చేయాల్సి వస్తుంది క్యాలిక్యులేషన్? 3 times. 3 టైమ్సా? 3 plans కి 3 times. దాంట్లో మళ్ళీ లోపల ప్రతి సిచ్యువేషన్ ఒక ప్లాన్ లో 3 times సార్. మళ్ళీ అంటే ఎన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది? 9 times. 9 టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. సో ఏమేమి అడిగాడు అసలు? Following information Operating, and also find the combination of operating and financial leverage which gives the highest value and least value. Highest value, least value మీద కమెంట్ చేయమంటున్నాడు. ఓకే. Yes, sir. కెపాసిటీ 12,000 యూనిట్స్, ప్రొడక్షన్ అండ్ సేల్స్ 800 యూనిట్స్. అంటే సేల్స్ ఎంత తీసుకోవాలి? మీ ప్రొడక్షన్ 800. కెపాసిటీ 1200 ఉన్న సేల్స్ మాత్రం 800 కాబట్టి మనం దేని మీద 800 క్యాలిక్యులేషన్ తీసుకోండి. చేయాలి? 800 sir. ఓకే. సో ఫస్ట్ Financial సిచ్యువేషన్ plan ఏ 1. ఎలాగైనా చేసుకోవచ్చమ్మా. ఫైనాన్షియల్ ప్లాన్ 1 చేసుకుని సిచ్యువేషన్ ఏబిసి రాసుకోవచ్చు, సిచ్యువేషన్ ఏ రాసుకుని అందులో ఫైనాన్షియల్ ప్లాన్స్ 1, 2, 3 రాసుకోవచ్చు. సో సిచ్యువేషన్ 1 లో ఫైనాన్షియల్ ప్లాన్స్ 1, 2, 2, 3. ఫస్ట్ ఏమడిగాడు? ఆపరేటింగ్ ఫైనాన్షియల్ కంబైన్డ్ లెవరేజ్ అడిగాడు. ఓకే, అది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇన్కమ్ స్టేట్మెంట్ వేయాలి. సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబీఐటి, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబీఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ, ఈబీటీ. ఇక్కడ వరకు సరిపోద్దా ఆపరేటింగ్ ఫైనాన్షియల్ Yes, sir. కంబైన్డ్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి? ఎస్ సార్. సో సేల్స్ ఎంత? 12,000 సార్. 800 into 15. 800 into 15. 15. అంటే ఎంత? అన్ని కేసెస్ లోనే 12,000 సార్. అన్ని కేసుల్లోని 12,000. వేరియబుల్ కాస్ట్ 800 into 10. 10 per 8,000 యూనిట్. ఎస్ సార్. అంటే ఎంత అవుతుందమ్మా? 8,000. 8,000. ఇక్కడ అన్ని 8,000, సిచ్యువేషన్స్ లో కూడా 8,000. 8,000. కాంట్రిబ్యూషన్ ఎంత? 4,000 సార్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? సిచ్యువేషన్ ఏదో ఫిక్స్డ్ కాస్ట్ 1,000 సార్. అన్నిట్లో మనం 1,000 సిచ్యువేషన్ సార్. ఏ చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ Yes, sir. కాస్ట్ ప్రతి చోట ఎంత తీసుకోవాలి? 1,000. ఈబీఐటి 3,000 3,000, 3,000, 3,000. మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఫస్ట్ కేసులో 600 సార్. ఫస్ట్ కేసులో 600 సార్. 5,000 into 12%. 600. 5,000 into అవి 12%. కనెక్షన్ నెక్స్ట్. సెకండ్ కేసులో సెకండ్ కేసులో 300 సార్. 3,700 into 6%.
12%, sir. 300. 300. Third case no 900, sir. 900. So 2400. 2400. 2400. 2400. 2700. 100. 2100. Operating, financial, Leverage. combined leverage. Yes, sir. స్నానం చేయి అది జుట్టు వెళ్ళి తడ వేసుకుంటా వెళ్ళి ఎవరో సంవత్సరం ప్లీజ్. Gangadhar. గంగాధర్ ఆఫ్ చేయమ్మా. ఓకే. చేసాడు సార్. సో ఆపరేటింగ్ లెవరేజ్ 1.33, సార్. 1.33. అన్ని కేసులోని 1.33 సార్ ఆపరేటింగ్ లెవరేజ్. ఓకే. 1.25, 1.11, ఓకే. 1.42. 42. Combined leverage 1.6625, okay. 1.4763, okay. 1.8886. Okay. Next, situation B. Situation B. Situation B lo 1, 2, 3. Yes, sir. Next, situation C. 1, 2, 3. Cheyachama? Yes, sir. Right. So first, ఇక్కడ సేల్స్ 12,000 సార్. 12,000 సార్ అన్ని కేసెస్ లో. ఇక్కడ కూడా 12,000 అయినా? ఎస్ సార్. ఓకే. ఇక్కడ? ఎస్ సార్ 12,000 సార్. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ 8,000 సార్. చేంజెస్ ఏం చెప్పలేదు ఇక్కడ కాబట్టి 8,000 సార్. కాంట్రిబ్యూషన్ 4,000. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ 2,000 సార్. సిచ్యువేషన్ బి. ఓకే. సిచ్యువేషన్ సి 3,000. ఓకే. సో ఇక్కడ ఎంత ఈబిఐటి 2,000 సార్. 2,000. ఇక్కడ 1,000 మైనస్ ఇంట్రెస్ట్ 600, 600, 300, 300, 900. ఓకే. 600, 300, 900. 1,400, 1,700, 1,100, 400, 700, 100. ఆపరేటింగ్ లెవరేజ్ 2 సార్. ఫస్ట్ సిచ్యువేషన్ బిలో 3 కేసెస్ లోనే 2 సార్. నెక్స్ట్ 1.42 సార్. 1.42. 1.17 సార్. 1.81 సార్. నెక్స్ట్ కంబైన్డ్ లెవరేజ్ 2.86. సో 84 సార్. 84. 2.84. 2.34. 3.62. నెక్స్ట్ కేస్ లో ఆపరేటింగ్ లివరేజ్ 4 సార్. కంబైన్డ్ లివరేజ్ 2.5. అదే ఫైనాన్షియల్ లివరేజ్ 2.5 సార్. నెక్స్ట్ 1.42. 10 సార్. నెక్స్ట్ కంబైన్డ్ లివరేజ్ 10 సార్. 5.68.
40. సో ఏం అడిగాడమ్మా క్వశ్చన్ లో ఎందుకని? Combined leverage highest and least value అడిగాడు సార్. హైయెస్ట్ ఎక్కడ ఉంది? హైయెస్ట్ సిచ్యువేషన్ సి లో ప్లాన్ 3 సార్. ఓకే. లోయెస్ట్ ఎక్కడ ఉంది? సిచ్యువేషన్ ఏ లో ప్లాన్ 2 సార్. ఇది లోయెస్ట్. సో ఆ రెండింటిని కామెంట్ చేయమన్నాడు కాబట్టి ఆ రెండింటిని ఐడెంటిఫై చేసి కామెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్ మా ఆశిత. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 14 Yes, sir. చదవమ్మా. Yes, sir. The following is the income statement of ABC Limited for the year 2013. Sales 50 lakhs, variable cost 10 lakhs. కొంచెం గట్టిగా చదవమ్మా. Sales 50 lakhs, variable Okay. cost 10 lakhs. Okay. 20 lakhs, EBT 20 lakhs. Less interest 5 lakhs. Profit before tax 15 lakhs. Minus tax at the rate 40%, 6 lakhs. Profit after tax 9 lakhs. Minus preference dividend 1 lakh. Profit per equity shareholders 8 lakhs. The company has 4 lakhs equity shares issued to shareholders. Find out the degree of operating, financial and combined leverage. What would be the EPS if the sales level increases by 10%? ఓకే. సో ఫస్ట్ ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ లెవరేజెస్ అడిగాడు కాబట్టి ప్రాబ్లం నెంబర్ 14. సో ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్. ఆల్రెడీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 40 lakhs. 50 lakhs లోంచి 10 lakhs తీసేస్తే 40 lakhs. సో 40 lakhs డివైడెడ్ బై 20 lakhs. ఈబిఐటి 20 lakhs అంటే ఎంతమ్మా? 2, sir. 2. ఫైనాన్షియల్ లెవరేజ్. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా ఇచ్చాడు. ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా ఫిక్స్డ్ ఛార్జ్ క్యాపిటల్ కాదా మనకి? Yes, no, sir. Yes, ఫిక్స్డ్ sir. ఛార్జ్ క్యాపిటల్ కాదా? అంటే ప్రాఫిట్ ఉంటే పే చేయాలా, పే చేయక్కర్లేదు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ లాగా పే చేసినా పే చేయకపోయినా పర్లేదా? Pay చేయాలి, sir. ఖచ్చితంగా పే చేయాలి కదా. సో అది కూడా మనకి రిస్కే కదా. Yes, sir. రైట్. సో ఫార్ములా ఏంటమ్మా? నార్మల్ గా ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ అంటే ఈబిటి, అంతే కదా. Yes, sir. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా ఉంది కాబట్టి నార్మల్ గా ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఇంట్రెస్ట్ ఒకటే సంపాదిస్తే సరిపోతుంది. కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాలి అంటే కనుక మనం ఏం సంపాదించాలి? ట్యాక్స్ తో కూడా కలిపి సంపాదించాలి. సో కాబట్టి డివైడెడ్ బై 1 - T, అంతే కదమ్మా. Yes, sir. సో ఈబిఐటి ఎంత? 20 lakhs డివైడెడ్ బై 20 lakhs మైనస్ ఇంట్రెస్ట్ ఎంత? 5 lakhs 5 lakhs. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ 1 lakh. 1 lakh. 1 lakh సంపాదిస్తే చాలదు, మనం ఎంత సంపాదించాలి? ట్యాక్స్ తో కూడా కలిపి సంపాదించాలి, అంతే కదా. సో 1 lakh డివైడెడ్ బై 0.6 అంటే ఎంత సంపాదించాలమ్మా? 1,66,000. 1,66,667 సంపాదిస్తే అప్పుడు నువ్వు ట్యాక్స్ పే చేసిన తర్వాత ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత పే చేయగలుగుతావు? 1 lakh పే చేయగలుగుతావు. సో ఎంత అవుతుందమ్మా? $20 lakhs minus 5 lakhs అంటే 15 lakhs. 15 lakhs minus 1,66,667. 13,33,333. 1.5 sir. 1.5%. 1.5. సో ఫైనాన్షియల్ లెవరేజ్ ఎంత అవుతుందమ్మా? 1.5. సో కంబైన్డ్ లెవరేజ్ ఎంత? కంబైన్డ్ లెవరేజ్ ఇస్ నథింగ్ బట్
ఆపరేటింగ్ లెవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లెవరేజ్. సో ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే ఎంత 1.5. సో 3 కంబైన్డ్ లెవరేజ్ ఎంత అవుతుంది 3. ఇంకో క్వశ్చన్ అడిగాడు, వాట్ వుడ్ బి ద ఈపీఎస్ ఇఫ్ ద సేల్స్ లెవెల్ ఇంక్రీజెస్ బై 10% అన్నాడు. సేల్స్ కి ఈపీఎస్ కి అడుగుతున్నాడు. అంటే మనం ఏం చూడాలి, కంబైన్డ్ లెవరేజ్. సేల్స్ ఎంత చేంజ్ అవుతుంది, సేల్స్ ఎంత చేంజ్ అయితే నార్మల్ గా ఇది 3 అంటే 3/1. 3/1 అంటే దాని అర్థం ఏంటి, ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ సేల్స్ ఈపీఎస్ చేంజెస్ బై 3%. ఇక్కడ సేల్స్ 10% చేంజ్ అవుతుందంట. మరి అలాంటప్పుడు ఈపీఎస్ ఎంత చేంజ్ అవుద్ది 30%. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఎంత 2 rupees. 8 lakhs by 4 lakhs 2 rupees sir. Existing EPS 8 lakhs divided by number of shares 4 lakhs. 4 lakhs. So 2 rupees. So, 2 rupees. So mari plus increase in sales. And the increase in sales leads to increase in EPS. ఎంత పెరుగుతుందమ్మా 30%. 0.6. 30%. 0.6. 2.6. EPS ఎంత అవుతుంది 2.6. 2.6. అర్థమైందమ్మా. సో ఇక్కడతో మనకి ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. సో ఇంకా ఈ లెవరేజెస్ లో చిన్న థియరీ పార్ట్ ఒకటి మిగిలిందమ్మా. చిన్న థియరీ పార్ట్ ఒకసారి ఓవరాల్ గా ఈ కాస్ట్ ఇది దీంట్లో లెవరేజెస్ లో థియరీ అనేది చిన్నది ఉంది, అది చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లో చిన్న థియరీ కూడా మనం చెప్పేసుకుని, అంటే ఈ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో మీకు లెవరేజెస్ అనే చాప్టర్ ని జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను. సో దట్ మీకు టోటల్ గా ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా మనం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఒకసారి పేజ్ టు పేజ్ ఒకసారి రివ్యూ చేసేసుకుందాం. సో అక్కడతో మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, లెవరేజెస్ మనం అనుకున్న ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఇన్స్టిట్యూట్ మెటీరియల్ రివ్యూ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మీరు చేసుకుని డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి. ఓకే రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.